ఓం నమ శివాయ. నిధయే సర్వవిద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈశాన్య సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. శివాయ గురవే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వేవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రీ విశ్వేవసు నామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కన్యా లగ్నంలో పుట్టారు. ద్వితీయంలో కుజుడు, తృతీయంలో బుధుడు శుక్రుడు, చతుర్థంలో రవి గురు రాహువులు, నవమ స్థానంలో శని, దశమంలో చంద్రకేతువులు. ఆయనకి గజకేసరి యోగం ఉంది. తృతీయంలో బుధుడు శుక్రుడు కలవడం రాజయోగము. శనికి బుధ శుక్రుల దృష్టి ఉండడం కూడా రాజయోగమే. అయితే ఆయనది మిథున రాశి అయింది. ద్వితీయంలో కుజుడు అష్టమాధిపతి అష్టమాన్ని చూడడం అది దీర్ఘాయుషుని సూచిస్తుంది. ఆయనకి ఇప్పుడు నడిచేది బుధ మహాదశలో చంద్ర అంతర్దశ, తర్వాత కుజుడు యొక్క అంతర్దశ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 2025-26లలో ఆయనకి రక్త సంబంధీకులతో పేచీలు వచ్చే అవకాశం ఉంది. వివాదాల్లో ఇరుక్కుంటారు. వివాద సంబంధ విషయాలు ఎక్కువగా ఉంటాయి ఆయనకి రక్త సంబంధికులతోటి. తర్వాత ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆయన కఠినంగా మాట్లాడడం జరుగుతుంది. ఆయనకి నూతన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. నేత్ర సంబంధ అనారోగ్యం చేసే అవకాశం ఉంది. అయితే 2028-29లలో ఎన్నికల సమయంలో ఏంటంటే ఆయనకి జీవితంలో పెద్ద మార్పులు సంభవిస్తాయి. తీవ్రమైన అనారోగ్యం చేసే అవకాశం ఉంది. తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన ఏంటంటే బుధగ్రహ జపం చేయించుకోవడం మంచిది.